ఆసియాలోనే రెండో అతిపెద్ద కుంభమేళాగా పిలుస్తున్నటువంటి మేడారం జాతర పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మేడారం జాతర ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 250 కోట్లకు పైగా నిధులు కేటాయించి ప్రతి ఒక్క పనులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, సమయం ఎంతవరకు ఉంది, ఆ ఉన్న సమయంలో పనులు అవుతాయా? నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పటి వరకు చూస్తుంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ భక్తులు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వాతావరణము ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి మంచి ఒక కొత్త రూపు తీసుకుంటుంది. మీరు ఏర్పాట్లు చూస్తున్నారు సార్. ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయ్యాయి సార్ పనులు? సో మనకి చాలా ప్రతిష్టాత్మకంగా ఆనరబుల్ సీఎం గారు ఏదైతే మనకి డైరెక్షన్ ఇచ్చారో దాంట్లో మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మన లోకల్ స్థానిక మంత్రివర్యులు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ట్రైబల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు అందరి ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో ఏదైతే మనము 100 days ప్లాన్ అని అనుకున్నామో ఆ ప్లాన్ ప్రకారంగా అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేస్తున్నాము. స్టోన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ మీరే చూస్తుంటారు, ఆల్మోస్ట్ అన్ని షేప్లోకి వస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు కంప్లీట్ వెరీ సూన్. ప్రీ మేడారం కూడా మనకి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. జనాలు కొంచెం జాతర కంటే ముందు భక్తులందరూ రావడం స్టార్ట్ చేస్తారు. దానికంటే ముందే ఇవన్నీ మనం చేయడానికి సన్నిహితంగా ఉన్నాం. పనులు మనం అనుకున్న స్పీడ్లోనే నడుస్తుంది, ఎక్కడ కూడా డిలే లేదు. సార్, ఇప్పుడు భక్తులు కూడా ఏంటంటే అంటే ఇదివరకేమో పండుగ రోజులలో వచ్చేది, ఇప్పుడు రెగ్యులర్గా కూడా వస్తున్నటువంటి పరిస్థితి సార్. ఇప్పుడు హాలిడేస్ ఎప్పుడు వస్తే అప్పుడు భక్తులు వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సౌకర్యాలు కూడా ఇంకా కొత్తగా ఈసారి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఎందుకంటే గత జాతరకి ఈ జాతరకి చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఇది ఒక ప్రెస్టీషియస్గా తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త ఎన్వైరన్మెంట్ ఏమన్నా ఉంటుందా సార్ ఇక్కడ భక్తులకి? డెఫినెట్లీ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇంతకుముందు చాలా కొంచెం చిన్నగా ఉండే, చాలా కంజెస్టెడ్గా ఉండే, వెయిటింగ్ టైం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇంత పెద్దగా జరుగుతుంది కాబట్టి మనకి క్రౌడ్ మూవ్మెంట్ కానీ వాళ్ళ ఫెసిలిటీ కానీ ఇది ఉంటుంది. గద్దెలు కూడా షిఫ్టింగ్ వల్ల ఇంతకుముందు క్రిస్ క్రాస్ మూవ్మెంట్ అయ్యేది. చాలామంది వచ్చిన వాళ్ళు ఎక్కువ తొక్కిసలాటలో కానీ ఆ క్రౌడెడ్ దీంట్లో కానీ సమ్మక్క సరళమ్మ దర్శించుకుంటే గోవిందరాజులు పగిడిరాజుల్ని కొన్నిసార్లు చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితి. కొందరు ఇట్లా మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మనకంతా లైన్ అలైన్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ ఒక తృప్తి భావం ఉంటుంది ఎప్పుడైనా. సో అలా డెఫినెట్లీ దే విల్ బి బెటర్ అప్రిషియేట్ ఆల్ ద వర్క్.